మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల్లో గుడిసెలను తొలగించేందుకు వచ్చిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పోలీసులను గుడిసెవాసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పెట్రోల్ బాటిళ్లు చేతపట్టుకుని నిరసన తెలిపారు. ఆందోళనకారుల నిరసనతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. గుర్వి రోడ్డు సమీపంలో ఉన్న సర్వే నంబరు 255/1లో ఇందులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల క్రితం భూపోరాటం చేయడం, ఎర్రజెండాలు బాతి పేదల పక్షాన నిలబడి ఇక్కడ జెండాలు బాతడం జరిగింది. అటువంటి మురళీ నాయక్ గారు అప్పుడు వచ్చేసి మాకు ఓట్లేసి కనుక మీరు గెలిపిస్తే మీకు పట్టాలు ఇస్తాం, మీకు ఇంటి జాగాలు ఇస్తాం, మీకు ఇంద్రమహిళలు కాలనీ కట్టిస్తా అని అనేక మాయా మాటలు చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం, వాళ్ళ అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యే ఈ రోజు వాళ్లకు అధికారులను ఇక్కడ పంపించి ఈ గుడిసెల మీద దాడులు చేసిన సిగ్గు చేయటాన్ని మేము అంటున్నాం. 3 సంవత్సరాల కాలం నుంచి ఒక 20 సార్లు మా గుడిసెలు బీకడం జరిగింది. మా ఆడళ్ళ మీద అనేకమైన పోలీసులు అనేకమైన దాడులు చేసిర్రు, మమ్మల్ని కొట్టిర్రు, జైలుకి తీసుకుపోయారు, చిత్రహింసలు పెట్టారు. ఒక్కొక్కరిని ఆడళ్ళని చూడకుండా కూడా గలీసి మాటలు పోలీసులు విపరీతంగా మమ్మల్ని కొట్టి గుంజుకపోయి జీబులల్లో వేసుకొని మమ్మల్ని పోలీసులు స్టేషన్లో పెట్టి ఘోరాతి ఘోరమైన మనుషులకి మాలంటలకు రాని మాటలు కూడా పోలీసులు మమ్మల్ని దూషించుకుంటూ ఆ ఘోరంగా మమ్మల్ని కొట్టి 9 రోజులు జైలుకు పోయి వచ్చిన రోజులు ఉన్నాయండి. ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలు కాదు, ఇంకా 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ మేము ఇక్కడే ఉంటాము, ఇదే పోరాటం చేస్తే మా భూమి మాకే కావాలి, మాది మాకే కావాలి, మేము పోము ఇక్కడ నుంచి.